గుడ్డు ముందా కోడి ముందా అంటే ఆ ప్రశ్నకి నాకు ఆన్సర్ తెలీదండి. మీలో ఎవరికన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. కానీ ఎవ్వరు వంట స్టార్ట్ చేసినా ఫస్ట్ మటికి కోడిగుడ్డుతోనే ప్రయోగాలు చేస్తారండి. ఎలా వండినా కూడా టేస్ట్ మటికి చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. 1 స్పూన్ దాకా ధనియాలు, హాఫ్ స్పూన్ దాకా మిరియాలు, అలాగే చెక్క, 2 యాలకులు, అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక మిక్సీ వేసేసుకోండి. కొద్దిగా పొడి అయిన తర్వాత ఇందులోకి అల్లము, అలాగే వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసేసుకొని 2 స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 3 స్పూన్ల దాకా ఆయిల్ వేడి చేసుకున్నాక కరివేపాకు, జీడిపప్పు వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వేగితే చాలు. ఇందులోకి ముందుగా చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన అంతా పోయి నూనె తేలిన తర్వాత ఎగ్స్ వేసేసుకోండి. ఎగ్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కరివేపాకు వేసుకొని మసాలా అంతా పట్టిన తర్వాత సర్వ్ చేసేసుకోండి.